వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కండగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీలో కార్యకర్త కానీ పార్టీ నాయకుడు కానీ తప్పు చేసినా ఒప్పు చేసినా వారిని కాపాడుకోవటం ఆ పార్టీ అధినేత యొక్క బాధ్యతగా మారిపోయింది. ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన రాష్ట్రంలోని ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్ష హోదా లేనటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఆయన ఉన్నారు. అయితే 40% ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా అటు అసెంబ్లీ సీట్లలో కేవలం 11 స్థానాలకే వారు పరిమితమయ్యారు. ఇక తన పార్టీ నేతలు ఎక్కడెక్కడైతే ఇబ్బందులకు గురవుతున్నారో, ఎవరైతే అధికార పార్టీ సంబంధించినటువంటి వారితో ఇబ్బందులకి గురవుతున్నారో వారిని పరామర్శ చేసేందుకు ఆ పార్టీ అధినేత కంకణం కట్టుకున్నారు. అందుకే గత వారం టీడీపీ శ్రేణుల దాడిలో అంబటి రాంబాబు గారి ఇల్లు ధ్వంసమైంది. ఆయన కార్లకు నిప్పు పెట్టారు, ఆయన కార్యాలయాన్ని తగలబెట్టేశారు, దమనకాండ సృష్టించారు. అయితే 2 ఏళ్ల క్రితం అంబటి రాంబాబు గారి నివాసానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వారి కుటుంబీకులను పరామర్శించారు. ప్రస్తుతం అంబటి రాంబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసినటువంటి ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఖండించారు తీవ్రంగా. అయితే అంబటి రాంబాబు గారు ఆ విధంగా మాట్లాడటానికి ముందు ఎవరైతే రెచ్చగొట్టారో గ్రంథాలయ చైర్మన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఉన్నటువంటి మహిళా నేత, టీడీపీ మహిళా నేత, అత్యంత జుగుప్సాకరమైనటువంటి హేయమైనటువంటి భాష ఆవిడ ఉపయోగించారు. ఆవిడతో పాటు మరికొంతమంది టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు గారి కార్లను మరి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లడ్డూ వివాదం జరుగుతోంది. తిరుమల లడ్డు కల్తీ సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున రగడ మారిన పరిస్థితి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య. అయితే వైకాపా శ్రేణులు ఇటు తెలుగుదేశం శ్రేణుల్ని వేలెత్తి చూపుతూ ఉన్నాయి, టీడీపీ శ్రేణులు వైకాపా శ్రేణులు వేలెత్తి చూపుతూ ఉన్నాయి. అయితే టీడీపీ నేతలు గుంటూరు నగరంలో ఒక ఫ్లెక్సీ కట్టారు. ఆ మహాపాపం నిజమేనని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారి ఫోటో వేసి ఈ నెయ్యి కల్తీకి సంబంధించి. అయితే ఆ ఫ్లెక్సీని తొలగించడానికి అంబటి రాంబాబు గారు వెళ్ళారు. వాళ్ళు ఫ్లెక్సీ కట్టడం తప్పు, ఈయన తొలగించడానికి వెళ్ళడం కూడా తప్పు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు కట్టారు. వాళ్ళు అసలు ఆ పవన్ కళ్యాణ్ గారిని అయితే పల్లకి మోస్తున్న ఫ్లెక్సీలు కూడా కట్టిన పరిస్థితి ఉంది. అయితే ఆ రోజు వైకాపా శ్రేణులు చేసినటువంటి తప్పు, ఈరోజు టీడీపీ శ్రేణులు చేసిన తప్పు. అయితే అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీని తొలగించడానికి వెళ్ళేటువంటి క్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన చుట్టుముట్టారు. చుట్టుముట్టి కర్రలు రాడ్లతోటి చుట్టుముట్టారు. ఆయన మరి కొంతమంది మహిళా నేతలు బూతులతో, లకారం బూతులతో జుగుప్సాకరంగా మాట్లాడారు. సో పోలీసులు వారందరిని కూడా అడ్డుకొని ఆయన వాహనాన్ని, ఆయన కాన్వాయ్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆయన నోరు జారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక మాట మాట్లాడారు, లకారం భాష మాట్లాడారు. దాన్ని అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఖండించారు. ఖచ్చితంగా ఆయన ఆ విధమైనటువంటి భాష వాడినందుకు ఆయన మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నటువంటి మాట వాస్తవం. దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టేటువంటి పరిస్థితి లేదు. అయితే అసలు ఆయన ఆ విధమైన భాష మాట్లాడటానికి ముందు అంతకన్నా దారుణమైనటువంటి నీచమైనటువంటి భాష మాట్లాడినటువంటి టీడీపీ పార్టీకి చెందినటువంటి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారి మీద ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సరే, అంబటి రాంబాబు గారు మాట్లాడారు, ఆయన మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టాలి, ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, చట్ట ప్రకారం శిక్షించాలి. దాన్ని ఎవరు కూడా కాదనే పరిస్థితి లేదు. అయితే మూకుమ్మడిగా వందలాది మంది టీడీపీ నేతలు ఆయన ఇంటి మీదకి వెళ్ళి దాడులు, దౌర్జన్యాలు, 7 గంటల పాటు గుంటూరు నగరం అట్టుడికిపోయింది. 5 గంటలకు దాడి మొదలైతే రాత్రి 1 గంట వరకు దాడి జరుగుతూనే ఉంది. ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన కార్యాలయానికి నిప్పు పెట్టారు, ఆయన కారుకి నిప్పు పెట్టి తగలబెట్టేశారు. అంటే రాయలసీమలో కూడా ఈ తరహా ఫ్యాక్షన్ ఉండదేమో అనేటువంటి రీతిలో టీడీపీ శ్రేణులు గుంటూరు నగరంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఆ భయానక వాతావరణం చూసిన తర్వాత ప్రజలందరూ కూడా విస్తుపోయారు. ఇదేంటిది, 7 గంటల పాటు మాజీ మంత్రి ఇంటి మీద అంత దాడి జరుగుతూ ఉంటే, ప్రధాన టీవీ ఛానల్ అన్నీ కూడా దాడిని లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటే, మరి
ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, మంత్రి లోకేష్ గారు కానీ కనీసం ఈ దాడి తప్పు అని చెప్పేసి టీడీపీ శ్రేణులు శాంతించేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయారు అంటే దాని మీద ప్రజా సంఘాలు కూడా మండిపడుతూ ఉన్నాయి. ఇక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు ఎవరు కూడా సమర్థించట్లా. ఖచ్చితంగా ఆయనకి చట్ట ప్రకారం ఏ విధంగా మరి ఆయన మీద చర్యలు తీసుకోవాలి, ఆ విధంగా తీసుకోవాలి, తప్పులేదు. కానీ ఈ దాడులు ఏవైతే ఉన్నాయి ప్రజాస్వామ్యంలో ఇవి చాలా తప్పు అనమాట. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారే కాదు అంబటి రాంబాబు గారికి అండగా నిలిచింది. అతను జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా దాడి జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి కూడా పరామర్శించారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే భారతీయ జనతా పార్టీ కూడా తన వాయిస్ పెంచింది. నిన్న విష్ణుకుమార్ రాజు గారు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కూడా అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు తప్పు, దాడులు దౌర్జన్యాలు ఖచ్చితంగా తప్పు అని చెప్పేసి ఖండించినటువంటి వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు. చట్ట ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి. అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి అంత వయసు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడటం క్షమించడం నేరం, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఈ విధమైనటువంటి భౌతిక దాడులు దౌర్జన్యాలు నిప్పు పెట్టి తగలబెట్టేయటాన్ని కూడా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఖండించారు. సుజనా చౌదరి గారు సైతం తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు, భౌతిక దాడులు తప్పు అని చెప్పేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, దాన్ని ఎవరో కూడా సమర్థించేటువంటి పరిస్థితి ఉండదు ముఖ్యమంత్రి గారిని ఇష్టానుసారంగా మాట్లాడితే. కానీ ఆ విధమైనటువంటి భౌతిక దాడులు చేయటాన్ని సుజనా చౌదరి గారు, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నారు బీజేపీ నుంచి, వారు సైతం కూడా ఖండించారు. అంటే ఇక్కడ అంబటి రాంబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు వైపు నుంచే కాదు ఆయనకి సానుభూతి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ పార్టీ అధ్యక్షుడు కాబట్టి అంబటి రాంబాబు గారు తప్పు మాట్లాడినా కరెక్టే అంటారు ఆ పార్టీ అధ్యక్షులు. కానీ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఈ దాడులను, ఈ భౌతిక దాడులను భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు కూడా ఖండించారు. అదేవిధంగా జనసేన పార్టీ కూడా చర్చా వేదికల్లో ఈ దాడులు మా సంస్కృతి కాదు, మా అధినేత ఈ దాడులు సహించరు, ఖచ్చితంగా ఈ దాడులు తప్పు అని చెప్పేసి జనసేన నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో తెలుగుదేశం నేతలు కూడా కొంతమంది భౌతిక దాడులు ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే అంబటి రాంబాబు గారికి సింపతి పెరుగుతుంది అనేటువంటిది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి రోజు ఆయన మాట్లాడిన తర్వాత చాలామంది ఆగ్రహావేశానికి గురయ్యారు. ఈ విధంగా మాట్లాడాడు తప్పు, ఇతను అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలనుకున్నారు. కానీ ఇంటి మీద ఎప్పుడైతే దాడి చేశారు, దాడి నిర్విరామంగా 7 గంటల దమనకాండ సృష్టించి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఇంటిని తగలబెట్టినటువంటి ఆ విధానం, ఆ కార్యాలయం, ఆ ఇంటి ముందున్న కార్యాలయం, పార్టీ కార్యాలయం, ఆయన కార్యాలయం, ఆయన కారుకి నిప్పు పెట్టి తగలబెట్టినటువంటి ఆ సంఘటన చూసిన తర్వాత ఎంత పైశాచికమైనటువంటి దాడి అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. దీన్ని ప్రజా సంఘాలే కాదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఖండిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. అంబటి రాంబాబు ఎపిసోడు మరి సానుభూతి పవనాలు అయితే ఆయనకైతే వీస్తున్నట్టయితే స్పష్టంగా అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొత్తం ఆయన మీద వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీకి చెందినటువంటి ప్రజాస్వామ్యవాదులు చాలామంది దాడులు ఖండిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ నేతలు దాడులు ఖండిస్తూ ఉన్నారు. అదేవిధంగా సామాన్య ప్రజలు, కొంతమంది రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉంటారనమాట. ఆ టైంకి ఎవరికి ఓటు వేయాలనుకుంటే వారు, లేదా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండినటువంటి వ్యక్తులు కొత్త వాళ్ళని మళ్ళీ ప్రోత్సహించేటువంటి పరిస్థితులు కొంత భాగం ఓటింగ్ ఉంటుంది. సో వారు సైతం కూడా ఈ భౌతిక దాడులు తప్పు అని చెప్పేసి ఖండిస్తూ కాస్త సానుభూతి పవనాలు అయితే వీస్తున్నట్టయితే స్పష్టంగా అయితే చెప్పొచ్చు.